గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం నిన్నటి వరకు పేపర్ 1లో టేప్ రికార్డర్ గురించి, అలాగే టేప్ రికార్డర్ని వాయిస్ ఏ విధంగా రికార్డ్ చేయాలి, మళ్ళీ తిరిగి వాయిస్ని ఏ విధంగా తిరిగి పొందుతాము అనే దానికోసం ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగింది. ఈరోజు పేపర్ 3లో మీకు ట్రాన్స్ఫార్మర్ గురించి, అలాగే హాఫ్ వేర్ రెక్టిఫైర్స్ గురించి, హాఫ్ వేర్ రెక్టిఫైర్, ఫుల్ వేర్ రెక్టిఫైర్ వీటి కోసం చెప్పడం జరిగింది. ఈ రోజు లెసన్లో మనకి ట్రాన్స్మిషన్ ఆఫ్ లాస్ అంటే ఏదైనా ఒక పవర్ను కానీ సిగ్నల్స్ని కానీ ఒక చోట నుండి మరొక చోటకి పంపించేటప్పుడు మనకి కొంత లాస్ అనేది ఏర్పడుతుంది. మనం యాజ్టీస్గా పంపించే వాయిస్ కానీ సిగ్నల్స్ కానీ యాజ్టీస్గా వెళ్ళిపోవడం జరగదు. కాబట్టి కొంత లాస్ అవ్వడం జరుగుతుంది. ఆ లాస్ ఏ విధంగా ఉంటుంది అనేది క్యాల్కులేషన్ ద్వారా మనం చూద్దాం. అయితే ట్రాన్స్మిషన్ లాస్ అనేది ఫైవ్ టైప్స్ ఉన్నాయి. ట్రాన్స్మిషన్ లాస్ అనేది 5 టైప్స్. అందులో ఫస్ట్ది అటెండెన్స్ లాస్. ఫస్ట్ది అటెండెన్స్ లాస్. సెకండ్ది రిఫ్రాక్షన్ లాస్. Second is reflection loss. Third is transmission loss. Fourth is turn loss. Return loss. Five వచ్చేసి instant loss. ట్రాన్స్మిషన్ లాస్ లో 5 టైప్స్ ఉన్నాయి. 5 రకాలుగా మనం ట్రాన్స్మిషన్ చేసే లాస్ అవుతూ వస్తుంది. ఒకటి ఫస్ట్ది అటెండెన్స్ లాస్, సెకండ్ రిఫ్లెక్షన్ లాస్, థర్డ్ది ట్రాన్స్మిషన్ లాస్, ఫోర్త్ది రిటర్న్ లాస్, ఫైవ్ది ఇన్సెక్షన్ లాస్. ఈ 4 గురించి క్యాల్కులేషన్ ద్వారా చూద్దాం. ఫస్ట్ ఏంటి అటెండెన్స్ లాస్ చూద్దాం. ఫస్ట్ది అటెండెన్స్ లాస్ లో ఏం జరుగుతుందంటే ఇట్స్ హ్యాపెన్ డ్యూ టు అబ్జర్వ్ ఆఫ్ సిగ్నల్ ఇన్ ట్రాన్స్మిషన్ లాస్. It happened due to observed signal in transmission loss. ఏంటంటే ఇప్పుడు మనం పంపే ట్రాన్స్మిషన్ లో దాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఎంత వోల్టేజ్తో పంపుతున్నాం, అదేవిధంగా ఎంత ఫ్రీక్వెన్సీతో పంపుతున్నాం అనేది అది ట్రావెలింగ్లో కొంత ఫ్రీక్వెన్సీ వోల్టేజ్ లాస్ అయ్యే అవకాశం ఉంది. అది ఏ విధంగా లాస్ అవుతుందో క్యాల్కులేషన్ ద్వారా చూద్దాం. దాన్ని it happened due to observed
of signal in a transmission loss. In transmission loss. దీనికి ఫార్ములా ఏంటంటే ట్రాన్స్మిషన్ అటెండెన్స్ లాస్ అటెండెన్స్ 80 లాస్ అటెండెన్స్ ని 80 తో చేస్తాం ఇస్ ఈక్వల్ టు 10 log EI minus ER by ET EI minus ER by ET EI అనేది ఇన్పుట్ ఎనర్జీ ఇక్కడ EI అనేది EI అంటే మీనింగ్ ఏంటి మనకి EI అంటే ఇన్పుట్ ఎనర్జీ ఆఫ్ ఇన్పుట్ అంటే input energy of input ER అనేది reflection energy of energy reflection energy time of it అనేది time transmission energy దీని time of energy గా ఇకే మూడు మాట దీన్ని మనకి దీని ఫార్ములా ఏంటంటే E proportional to V square V అనేది వోల్టేజ్ ఎనర్జీ వోల్టేజ్ కి అనులోమానుపాతంలో ఉంటుందని చెప్తాను దాన్ని V proportional to V square అలాగే మనకి ఇక్కడ ఉన్న VI proportional to VI whole square that's VR proportional to very good VP proportional to VP whole square వీటిని సబ్స్టిట్యూట్ చేయండి that is equal to 10 log VI అంటే మనకి VI ని ఇక్కడ తీసుకుంటే దీన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే VI whole square minus VR whole square by EI whole square minus VR whole square into E power minus 2L to alpha L మొత్తం దీని అంతనే క్యాన్సిల్ చేసినట్లయితే పోతుంది ఇక దట్ ఈస్ ఈక్వల్ టు 10 log E power 2 alpha L ఈ పవర్ L ని తీసుకొస్తే 20 E alpha L 20 alpha L ఈ అనేది కూడా దీని బేస్ కాబట్టి ఆల్ఫా లాగ్ దీని లాగర్థం చూసినట్లయితే సుమారుగా 8.686 గా ఉంటుందన్నమాట
సో అటెండెన్స్ లాస్ యొక్క వాల్యూ ఎంతంటే 8.686 ఆల్ఫా L1. అటెండెన్స్ లాస్ 10 log E minus ER by ET. ఇక్కడ ఈ I అంటే మనకి ఎనర్జీ ఆఫ్ లాస్, ఎనర్జీ ఇన్పుట్ ఎనర్జీ, అలాగే ER రిఫ్రాక్షన్ ఎనర్జీ, ET ట్రాన్స్మిషన్ ఎనర్జీ. దీన్ని మనకి ఎనర్జీకి వోల్టేజ్ ఏ విధంగా లాస్ అవుతుంది అనేది చూస్తున్నాం కాబట్టి దీనికి ఈ ప్రొపోర్షనల్ టు V స్క్వేర్. ఎనర్జీకి వోల్టేజ్ అనేది అనులోమానుపాతంలో ఉంటుంది. దాన్ని V ప్రొపోర్షనల్ టు V స్క్వేర్, VI ప్రొపోర్షనల్ టు VI స్క్వేర్. ఇవి మనం ఫార్ములాగా యూజ్ చేసుకుని మనం దీంట్లో సర్క్యూట్ చేస్తే 10 log V EI అంటే VI హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ VR హోల్ స్క్వేర్, అలాగే VT అంటే మనకి VI మైనస్ VR దీని యొక్క ఫుల్ ఫామ్ కాబట్టి దీన్ని ఇలా తీసుకోండి VI హోల్ స్క్వేర్ మైనస్ VT హోల్ స్క్వేర్ ఇంటూ e పవర్ 2 ఆల్ఫా L. That is equal to 10 log 2 ఇదంతా గెట్ క్యాన్సిల్ అవుతుంది. అది తర్వాత 2 ఆల్ఫా L ఇంటూ 10 మల్టిప్లికేషన్ చేస్తే 2 into 10 20 ఆల్ఫా L log. దీన్ని లాగరిథమ్స్ నుంచి ఈ వాల్యూ 8.68 ఆల్ఫా L. ఇది అటెండెన్స్ లాస్ ఇది. నెక్స్ట్ then మనకి రిఫ్రాక్షన్ లాస్. ఓకేనా? నెక్స్ట్ రిఫ్రాక్షన్ లాస్. Second is reflection loss. Reflection loss. ఇది ఏంటంటే reflection loss it present due to mismatch of transmission line. ట్రాన్స్మిషన్ లైన్ అంటే మనకి ఒక కాంతి రూపంలో ఉండే సిగ్నల్ ని పంపిస్తున్నాం. అది ఈ విధంగా తయారు చేస్తూ ఇక్కడ ఏదైనా ఒక గ్లాస్ అనేది పెట్టినట్టే ఇక్కడ రిఫ్లెక్స్ అయ్యి ఈ విధంగా వెళ్ళచ్చు, లేదా ఇలా రిఫ్లెక్స్ అయ్యి ఈ విధంగా, అంటే ఇక్కడ డైరెక్ట్ గా రిఫ్లెక్స్ అవుతుంది. ఆ వే అనేది దేని మీదైనా రిఫ్లెక్స్ అవుతుంది. రిఫ్లెక్స్ అయినప్పుడు అయ్యే లాస్ ని మనం క్యాల్కులేట్ చేయాలి. ప్రెసెంట్ లాస్ కంటే మిస్మ్యాచ్ అక్కడ కొంత ఎనర్జీ లాస్ అవుతుంది అన్నమాట. ఈ ఎనర్జీ లాస్ అవడాన్ని మనం క్యాల్కులేట్ చేస్తాం.
దీన్ని క్యాల్కులేట్ చేయడంలో రిఫ్లెక్షన్ లాస్ 10 log EI by EI minus R EI by EI minus R ఇక్కడ EI అంటే మనకి ఏంటి మీద తీసుకున్న ఫార్ములా ఇక్కడ ఫార్ములా రాసాం దాని నుంచి 10 log VI అంటే మనకి VI square minus VR square. Okay, VI square చూడండి ఇక్కడ ఈక్వల్ గా మనం ప్లేస్ లో V పెట్టడం ఈ V I అలాగే ఉంది और స్క్వేర్ రాస్తాం ఇక్కడ VI minus of ER square that is equal to దీంట్లో నుంచి VI అనేది దాన్ని ఒక కామన్ తీయాలి 10 log 1 by 1 minus VR minus by EI whole square VI minus VI whole square ఇక్కడ VI అనేది I అనే దాన్ని కామన్ తీస్తామట కామన్ చేస్తే 1 by 1 minus VR by VI whole square దీనికి ఒక ఫార్ములా ఉంది rho is equal to VR by VI rho is equal to VR by VI అనేది మనకి ఒక ఫార్ములా ఉంది దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి VR by VI VR by VI కూడా దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం जो फॉर्मूला सब्स्टिट्यूट చేయాలంటే దీని ప్లేస్ లో that is equal to 10 log 1 by 1 minus VR by VI అంటే రో రాసుకోవచ్చు దాని ప్లేస్ లో VR by VI is equal to రో కాబట్టి 1 by rho whole square rho whole square that is equal to reflection loss is therefore reflection loss is equal to 10 log 1 by 1 minus rho square ఇది రిఫ్లెక్షన్ లాస్ రిఫ్లెక్ట్ అయినప్పుడు దానిలో ఎనర్జీ లాస్ అయింది ఎంత అంటే 10 log 1 by 1 minus rho square 10 log 1 by 1 minus 1 square చూడండి ఒకసారి రిఫ్లెక్షన్ ఆఫ్ 10 log is equal to EI by EI minus VR EI by square V proportional to V square V proportional to V square ఆ ఫార్ములా నుంచి 10 log VI square అలాగే VI దగ్గర VI square VR square దీంట్లో నుంచి VI కామన్ తీస్తే మనం VI కామన్ చేస్తే 1 by 1 minus VR by VI whole square VR by VI అంటే that is equal to rho అనుకున్న ఫార్ములా నుంచి ఈ ఫార్ములా దాని ప్లేస్ లో rho ని సబ్స్టిట్యూట్ చేయండి that is equal to 10 log 1 by 1 minus rho square ఇది రిఫ్లెక్షన్ ఎనర్జీ లాస్ రిఫ్లెక్షన్ లో అయ్యే రిఫ్లెక్షన్ వల్ల అయ్యే ఎనర్జీ లాస్ 10 log 1 by 1 minus rho square next transmission loss
ఓకేనా? గమనించండి.